మరోసారి సౌత్ నార్త్ లవ్ స్టోరీని వెండి తెరపై చూపించబోతోంది బాలీవుడ్. ఇప్పటికే దీపిక, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్స్ సౌత్ పొన్నులుగా అలరిస్తే ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయింది జాన్వీ కపూర్. రీసెంట్లీ ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. సౌత్ అమ్మాయి నార్త్ అబ్బాయి మధ్య లవ్ స్టోరీస్ బాలీవుడ్ లో బాగా క్లిక్ అవుతూ ఉంటాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 2 స్టేట్స్ అండ్ చెన్నై ఎక్స్ప్రెస్. ఇప్పుడు వీరి జాబితాలోకి చేరిపోయింది జాన్వీ కపూర్. పరమ్ సుందరి అనే 2 స్టేట్స్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు దస్వీ ఫేమ్ తుషార్ జలోటా. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ మోస్ట్ అవైటింగ్ మూవీ పరమ్ సుందరి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ మధ్య ఈ టీజర్ కట్ నెట్టింట్లో లీక్ అవ్వడంతో ఇప్పుడు అఫీషియల్లీ రివీల్ చేసింది టీమ్. ఇందులో నార్త్ అబ్బాయిగా సిద్ధు, కేరళ కుట్టిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. బేసికల్లీ సౌత్ మూలాలున్న జాను పాప ఇందులో దక్షిణాది అమ్మాయిగా చీరకట్టుతో ఆకట్టుకుంది. మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న పరమ్ సుందరి జూలై 25న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాను లవర్ బాయ్ గా చూడ్డాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కుతున్న పరమ్ సుందరి ఫస్ట్ లుక్ రివీల్ అయిందో లేదో చాలా మంది చెన్నై ఎక్స్ప్రెస్ తో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. దేవరలో అచ్చ తెలుగు అమ్మాయిగా మెస్మరైజ్ చేసిన జాన్వీ కేరళ కుట్టిగా బాలీవుడ్ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వెయిట్ అండ్ సీ. సంయుక్త మీనన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఏడాది దాటిపోయింది. డెవిల్ తర్వాత ఫ్యాన్స్ కు భారీ గ్యాప్ ఇచ్చింది. పోనీ చేతిలో ప్రాజెక్టులు లేవా అంటే ఓ స్టార్ హీరోయిన్ డైరీలో కూడా ఇన్ని సినిమాలుండవు. రీసెంట్లీ కూడా ఒక మూవీకి కమిట్ అయింది. మరి మలయాళ కుట్టి ఏం చేస్తోంది? ఆమె కమింగ్ ఎప్పుడు? టాలీవుడ్ లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్ ఆడియన్స్ ని పలకరించి 1 ఇయర్ కంప్లీట్ అయింది. బింబిసారా, సర్, విరూపాక్ష భారీ హిట్స్ తెలుగు ఇండస్ట్రీలో సంయుక్తను క్రేజీ హీరోయిన్ చేశాయి. కానీ ఆమె స్పీడ్ కి డెవిల్ ఫ్లాప్ బ్రేక్ లేసిందేమో కానీ ఆఫర్స్ ని కొల్లగొట్టకుండా ఆపలేకపోయింది. చేతి నిండా సినిమాలతో ఒకప్పటి శ్రీలీల దూకుణ్ణి గుర్తు చేస్తున్న ఈ మలయాళ కుట్టి నయా ప్రాజెక్టులకు కమిట్ అవుతోంది. కానీ ఆల్రెడీ చేస్తున్న సినిమాల అప్డేట్స్ బయటకి రావటం లేదు. ఆమె బొమ్మ తెరపై ఎప్పుడు కనిపిస్తుందో క్లారిటీ ఇవ్వట్లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఫిక్స్ అయిన సంయుక్త డిమాండ్ ఉన్నప్పుడే వరుస ఫిల్మ్స్ కి కమిట్ అవుతోంది. చక్కా సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తూ ఫెలో హీరోయిన్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రెజెంట్ 6-7 సినిమాలున్నాయని వికీపీడియా కూడా చెప్తోంది. తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది మలయాళ కుట్టి. నారీ నడుమ మురారి, స్వయంభు, హైందవ, అఖండ 2తో పాటు నిర్మాతగా మారి నటిస్తోన్న రాక్షసి కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. తెలుగులో సినిమాలే కాదు, బాలీవుడ్ ఎంట్రీ మూవీ మహారాజ్ని, క్వీన్ ఆఫ్ క్వీన్స్, మోహన్ లాల్ రామ్ కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఇవే కంప్లీట్ కాలేదనుకుంటే రీసెంట్ గా లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న బెంజ్ చిత్రానికి కమిట్ అయింది. సర్ తర్వాత ఆమె నటిస్తున్న తమిళ్ మూవీ ఇదే. ఇవన్నీ షూటింగ్ దశలో ఉండటంతోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం లేదు ఈ అమ్మడు. మరి ఏ సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతోందో ఈ మాలీవుడ్ సోయగం చూడాలి. భారీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది శాండిల్వుడ్ నిర్మాణ సంస్థ హోంబలే. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో పాపులర్ అయినటువంటి ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ ను సెట్ చేసింది. అనౌన్స్మెంట్ తోనే గూస్ బంప్స్ తెప్పించిన ఆ కొలాబరేషన్ పై ఒక లుక్ వేద్దాం పదండి. ప్రపంచ వ్యాప్తంగా కన్నడ ఇండస్ట్రీని గుర్తించేలా చేసింది కేజీఎఫ్ సినిమాలే అయినప్పటికీ ఇంత పేరు రావడానికి కారణమైంది ఓ అదృశ్య శక్తి. అదే ప్రొడక్షన్ హౌస్ హోంబలే. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున సినిమాలను నిర్మించి శాండిల్వుడ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇక కాంతారా, సలార్, భగీర వంటి చిత్రాలను తెరకెక్కించి మరింత పాపులర్ అయింది ఈ ప్రొడక్షన్ హౌస్. ఇప్పటి వరకు కన్నడ, తమిళ, తెలుగు సినిమాలను తెరకెక్కించిన హోంబలే ఫస్ట్ టైం బాలీవుడ్ లోకి ఎంటర్ కాబోతోంది. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో సినిమాను సెట్ చేసుకుంది హోంబలే. సడన్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి షాక్ ఇచ్చింది ప్రొడక్షన్ హౌస్. ప్రెజెంట్ వార్ 2లో వర్క్ చేస్తున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ నెక్స్ట్ హోంబలేతో వర్క్ చేయనున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాతే క్రిష్ 4 పట్టాలెక్కే ఛాన్స్ ఉందని టాక్. కాగా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గ్రీక్ గాడ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడట పృథ్వీరాజ్ సుకుమారన్. రీసెంట్లీ లూసిఫర్ 2ని డైరెక్ట్ చేసి మలయాళ చిత్ర పరిశ్రమకు భారీ హిట్ నిచ్చాడు ఈ వరదరాజమన్నారు. హోంబలే వరుస క్రేజీ హీరోలతో ప్రాజెక్టులను అనౌన్స్ చేసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారుతోంది. లాస్ట్ ఇయర్ ప్రభాస్ తో 3 ప్రాజెక్టులను లాక్ చేయించుకుంది. ది హోంబలే ఈస్ కాలింగ్ ప్రభాస్ అంటూ నెక్స్ట్ 3 years సినిమాలు ఉండబోతున్నాయని ప్రకటించింది. అందులో సలార్ 2 కాగా ప్రశాంత్ వర్మతో మరొక ప్రాజెక్ట్ అన్నది టాక్. అలాగే కాంతారా ప్రీక్వెల్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇదేగాక అజిత్, నీల్ సినిమాను సెట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు టాక్. మొత్తానికి 3 ఇండస్ట్రీల్లో బిగ్గెస్ట్ హీరోలతో కొలాబరేట్ అవుతోంది హోంబలే. ఇంకా ఎంతమంది స్టార్ హీరోలపై కన్నేసిందో ఈ ప్రొడక్షన్ హౌస్. మాలీవుడ్ హీరో నివిన్ పౌలి కెరీర్ ను మలుపు తిప్పిన ఒక సినిమా అప్పుడే 10 years కంప్లీట్ చేసుకుంది.
ఈ సందర్భంగా హార్ట్ఫుల్ నోట్ పంచుకున్నటువంటి నివిన్ అన్సీన్ పిక్ షేర్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాతోనే ఇంట్రడ్యూస్ అయినటువంటి ఇద్దరు హీరోయిన్లు టాలీవుడ్ ను ఇప్పుడు ఏలేస్తున్నారు. ఇందుకు ఏంటా సినిమా, ఎవరా ఇద్దరు బ్యూటీస్? ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరులకు లైఫ్ ఇచ్చిన మూవీ మలయాళ ప్రేమం. ఇక మలయాళ స్టార్ యాక్టర్ నివిన్ పాలిని కెరియరే తిప్పేసిన సినిమా అది. అతడి కెరీర్లోని హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఎంతో మంది మూవీ లవర్స్ కి ఇష్టమైన ప్రేమం 10 years ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హార్ట్ఫుల్ నోట్ పంచుకున్న నివిన్ అన్సీన్ పిక్స్ ని షేర్ చేసుకున్నాడు. 2015లో మలయాళ ఇండస్ట్రీని ఊపేసింది ప్రేమం. ఆల్ఫాన్స్ పుత్రేన్ తెరకెక్కించిన మూవీ కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. 4 కోట్లతో సినిమా తీస్తే 75 కోట్లను వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ మలయాళంలో హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో టాప్ 20లో చోటు దక్కించుకోవడం అంటే మాటలు కాదు. అక్కడ బాక్సాఫీస్ పై ఇంపాక్టే కాదు, ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు కొత్త అర్థం చెప్పింది ఈ సినిమా. ఈ సినిమాకు సాయి పల్లవి కొరియోగ్రఫీ చేయడం విశేషం. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశాడు చందు మొండేటి. నాగ చైతన్య హీరోగా అనుపమ, శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్ నటించారు. సాయి పల్లవి ప్లేస్ లోకి శృతి మాత్రమే రీప్లేస్ అయింది. 2016లో వచ్చిన ఈ మూవీ అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. ఇలా ఇద్దరు హీరోలకు ప్రేమం స్పెషల్ సినిమాగా నిలిచిపోయింది. బాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రామాయణం కోసం ఒక హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ని రంగంలోకి దింపింది యూనిట్. కాజోల్ నటించిన మా ట్రైలర్ రిలీజ్ అయింది. అనుపమ పరమేశ్వర్ నటిస్తున్నటువంటి ఒక మలయాళ సినిమా డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూద్దాం. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటిస్తున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమా మా. అతీంద్రియ శక్తుల నుండి కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే పోరాటమే ఈ సినిమా. రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు సైతాన్, ముంజా, స్త్రీ తాలూకా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. జూన్ 27న బొమ్మను థియేటర్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా రామాయణ. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ కీ రోల్స్ చేస్తున్న రామాయణాన్ని తెరకెక్కిస్తున్నాడు నితేష్ తివారీ. ప్రెజెంట్ యష్ పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ని రంగంలోకి దింపారు. సెట్ లో యష్ కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పిక్చర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి కాంబోలో వస్తున్న మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తెరకెక్కుతోంది జేఎస్కే. మలయాళం నుండి మరొక ఇంట్రెస్టింగ్ కోర్టు డ్రామాను ప్రేక్షకులు వీక్షించనున్నారు. రీసెంట్లీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది జేఎస్కే.